వీడియో ద్వారా మనము 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో ఉన్నటువంటి మన టెట్ సిలబస్ అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి వొకాబులరీ సెక్షన్లోనికి వచ్చేద్దాము. వొకాబులరీ సెక్షన్లో డూప్లికేటివ్ అని, అలిటరేటివ్ అని, రైమింగ్ అని 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ మనకున్నవి ఇక్కడ. అవి ఒకసారి గమనిద్దాము, వాటిని నేర్చుకోనండి. 1-2-3 సార్లు చూడండి. అలిటరేటివ్ అంటే ఏంటి, డూప్లికేటివ్ అంటే ఏంటి, అవి ఎలా గుర్తుపట్టుకోవాలో ఈ వీడియోలో మనము క్షుణ్ణంగా 1 by 1 జాగ్రత్తగా తెలుసుకుందాము. డూప్లికేటివ్, ఫస్ట్ వన్ డూప్లికేటివ్. హియర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఈస్ రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. డూప్లికేటివ్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ వర్డ్, ఫస్ట్ పార్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ హియర్? బాయ్. రెండో పార్ట్ కూడా మరి బాయ్, బాయ్ బాయ్, హాయ్ హాయ్, టాటా అనేటువంటి ఏంటంటే రిపీటెడ్ వితౌట్ ఎనీ చేంజ్. రిపీటింగ్ వితౌట్ ఎనీ చేంజ్ ఈజ్ కాల్డ్ డూప్లికేటివ్ వర్డ్స్ అని అన్నాం. సెకండ్ వన్ అలిటరేటివ్ టైప్. వాట్ ఈజ్ అలిటరేటివ్ టైప్? అలిటరేటివ్ టైప్ అంటే ఏంటిది? అలిటరేటివ్ టైప్ మీన్స్ the two parts have the same consonants. ఢిల్లీలో డి, ఢిల్లీలో డి, ఢిల్లీ డాలీ, చిట్ సి, చాట్లో సి. సేమ్ కాన్సోనెంట్ బట్ డిఫరెంట్ ఓవెల్స్. ఢిల్లీ ఐ కాన్సోనెంట్, ఓవెల్ ఈస్ ఐ. డాలీలో ఏ. వన్స్ మోర్ లెట్ మీ రిపీట్ అగైన్. సేమ్ కాన్సోనెంట్ డిఫరెంట్ ఓవెల్, దట్ ఈస్ కాల్డ్ అలిటరేటివ్. అలిటరేటివ్ అంటే మరొకసారి చెప్తున్నాను, వాట్ ఈస్ అలిటరేటివ్? సేమ్ కాన్సోనెంట్ డిఫరెంట్ ఓవెల్స్. థర్డ్ వన్ రైమింగ్. ద సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ డిఫరెంట్ కాన్సోనెంట్. ఫస్ట్ వర్డ్ సూపర్, సెకండ్ వర్డ్లో డూపర్. కాన్సోనెంట్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఓవెల్స్ ఆర్ సేమ్. సేమ్ ఓవెల్, సేమ్ ఓవెల్ ఉండి కాన్సోనెంట్ డిఫరెంట్గా ఉంటే రైమింగ్ అని, సేమ్ కాన్సోనెంట్స్ డిఫరెంట్ ఓవెల్స్ ఉంటే అలిటరేటివ్. ఇది గుర్తుపెట్టుకుందాం. డూప్లికేటివ్, డూప్లికేటివ్ రిపీటింగ్ వర్డ్స్. అలిటరేటివ్ సేమ్ కాన్సోనెంట్స్ డిఫరెంట్ ఓవెల్స్. రైమింగ్, రైమింగ్ డిఫరెంట్ కాన్సోనెంట్స్, డిఫరెంట్ కాన్సోనెంట్స్ సేమ్ ఓవెల్స్, సేమ్ ఓవెల్స్ బట్ రైమ్స్ విత్ ద ఫస్ట్ పార్ట్. దీస్ ఆర్ కాల్డ్ డూప్లికేటివ్, రైమింగ్, అలిటరేటివ్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. లుక్ అట్ ద ఫాలోయింగ్, రీడూప్లికేటివ్ కేర్ఫుల్లీ, పుట్ దెమ్ అండర్ ప్రాపర్ హెడ్డింగ్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. మిమ్మల్ని ఒక ప్రశ్న రూపంలో నేను అడుగుతాను, మీరు చెప్పాలి. చూడండి ఇక్కడ, వాట్ ఆర్ ద డూప్లికేటివ్, వాట్ ఆర్ కాల్డ్ రైమింగ్, వాట్ ఆర్ అలిటరేటివ్. ఫస్ట్ వన్ డింగ్ డాంగ్, డింగ్, డింగ్ డాంగ్, డింగ్ డాంగ్ చెప్పాలి. నేను ఒక గ్యాప్ ఇస్తాను, ఆ గ్యాప్లో మీరు నాకు చెప్పి ఉండాలి. మరోసారి చెప్తున్నా, డూప్లికేటివ్ అంటే సేమ్, అలిటరేటివ్ అంటే డిఫరెంట్ కాన్సోనెంట్స్ అని చెప్పాను కదా. మరి నేను చెప్పబోయేలాగా మీరు నాకు చెప్పి ఉండాలి. డింగ్ డాంగ్ అలిటరేటివ్, హాయ్ హాయ్ సేమ్, సేమ్ అంటే ఏంటిది? డూప్లికేటివ్. బో ఓ కాన్సోనెంట్స్ ఆర్ డిఫరెంట్, సేమ్ ఓవెల్. ఏమైంది? ఇది చక్ చక్, చక్ చక్ సేమ్ డూప్లికేటివ్. ఈజీ పీజీ ఓవెల్ ఈ, ఓవెల్ పీసీలో ఈ, సో రైమింగ్. టాటా, టాటా డూప్లికేటివ్. పింగ్, పింగ్ పాంగ్, పింగ్ పాంగ్ కాన్సోనెంట్స్ సేమ్, ఓవెల్స్ డిఫరెంట్, అలిటరేటివ్. బ్యాంగ్ బ్యాంగ్ సేమ్, సేమ్ డూప్లికేటివ్. జిగ్ జాగ్ కాన్సోనెంట్ సేమ్, డిఫరెంట్ ఓవెల్, అలిటరేటివ్. సీసా సి,
సీసా, సా అలిటరేటివ్. ఓకే డోకే సేమ్ ఓవెల్. సేమ్ ఓవెల్ అంటే ఏం చెప్పినాను మీకు? సేమ్ ఓవెల్ అంటే రైమింగ్. హిప్ హాప్ సేమ్ కాన్సోనెంట్ డిఫరెంట్ ఓవెల్స్, దట్ ఈస్ అలిటరేటివ్. హాట్ జీ పాట్ జీ డిఫరెంట్ కాన్సోనెంట్స్ సేమ్ ఓవెల్స్, రైమింగ్. హిట్లర్ స్కెల్టర్ సేమ్ ఓవెల్స్, రైమింగ్. చాప్ సేమ్ డూప్లికేటివ్. పాపా డూప్లికేటివ్. ఇట్సీ పీట్సీ రైమింగ్. బోబో సేమ్ డూప్లికేటివ్. హస్ డూప్లికేటివ్. టిప్ టాప్ డిఫరెంట్ సేమ్ కాన్సోనెంట్ డిఫరెంట్ ఓవెల్స్, అలిటరేటివ్. చిట్ చాట్ సేమ్ కాన్సోనెంట్ డిఫరెంట్ ఓవెల్స్, అలిటరేటివ్. హా డూప్లికేటివ్. నిట్టి గ్రిట్టి డిఫరెంట్ కాన్సోనెంట్స్ సేమ్ ఓవెల్స్, రైమింగ్. పిట్టర్ పాటర్ సేమ్ కాన్సోనెంట్స్ డిఫరెంట్ ఓవెల్స్, అలిటరేటివ్. హ్యాంకీ పాంకీ డిఫరెంట్ కాన్సోనెంట్స్ సేమ్ ఓవెల్స్. సో దిస్ ఈజ్ రైమింగ్. టిన్నీ వినీ ఇట్ ఈజ్ రైమింగ్. హర్లీ బర్లీ డిఫరెంట్ కాన్సోనెంట్స్ సేమ్ ఓవెల్, సో దిస్ ఈజ్ కాల్డ్ రైమింగ్. మిస్ మాస్ అలిటరేటివ్. నైట్ సేమ్ డూప్లికేటివ్. టిక్ టాక్ అలిటరేటివ్. మరి ఈ వీడియోలో మరి మనం ఇప్పుడు డూప్లికేటివ్ అంటే ఏంటిది, అలిటరేటివ్ అంటే ఏంటిది, తర్వాత రైమింగ్ ఏంటో చూసుకున్నాం కదా. మరి మరొక అంశాన్ని అనగా ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఈ వీడియోలోనే మరి కొనసాగింపు చెప్పుకుందాం. దాన్ని చూస్తూనే ఉండండి మీరు. ఇప్పుడు ఇక్కడ కొన్ని మనకి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి, వాటిని చూద్దాం. ఇన్ ద లెసన్ రెండర్స్ విత్ రే we come across some words that mean expressions that are not from English en route. This means on the way. These expressions are taken from the language like Latin, Greek, Portuguese, so on. There are certain instances where these expressions are used in English, perhaps because of their precision in meaning. Some of them are with their meanings are given below. Now చూద్దాం కొన్ని. ఇక్కడ ఏమంటున్నాడు ఎక్స్ప్లెనేషన్లో, ద వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ లాటిన్. వర్డ్స్ కొన్ని వర్డ్స్ మనకి లాటిన్లో నుంచి తీసుకున్నాడు, అలాగే లాటిన్ ఒకటి అన్నాడు, గ్రీకు, పోర్చుగీస్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో నుంచి తీసుకున్నాము అని చెప్తున్నాడు. వాట్ ఆర్ ద వర్డ్స్, వాట్ ఈస్ దేర్ మీనింగ్, అండ్ ఐ విల్ గివ్ యూ క్లియర్ కట్ ట్రిక్ టైప్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నౌ ఫస్ట్ వన్ చూద్దాం. ఎన్ మాసి ఆల్ టుగెదర్ ఇన్ ఏ లార్జ్ నెంబర్. సో ఇక్కడ మనకు ఎన్ మాసి ఏముంది, మాస్. ఇన్ లార్జ్ నంబర్, మాస్ అంటే గ్యాదరింగ్, ఎక్కువ మంది ఉంటారు. ఓకే, ఇక్కడ ఎమ్ తర్వాత లార్జ్ నెంబర్, ఇది గుర్తుపెట్టుకుంటే ఎన్ మాసి లార్జ్ నెంబర్. నెక్స్ట్ వివా వర్డ్స్ వొకాబులరీ స్పోకెన్ ఎగ్జామ్. ఇన్ టోటోలో టీఓ ఉంది, టోటల్లీలో టీఓ ఉంది. సో టోటల్గా మనం ఇన్ టోటా అంటే టోటల్లీని గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్మా మ్యాటర్ మదర్ ఆఫ్ సోల్. ఆల్మా మ్యాటర్లో ఎమ్ ఉంది, మదర్లో ఎమ్ ఉంది, మదర్ ఆఫ్ సోల్. ఆర్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ. దెన్ ఫిఫ్త్ వర్డ్ ఎక్స్ ఆఫీసో. ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఆఫీస్. సో దీంట్లో కూడా మనకి ఉంది ఇంక్లూడింగ్ బికాస్ ఆఫ్ ద ర్యాంక్ ఆర్ జాబ్ బై ద వెర్చ్యూ ఆఫ్ ఆఫీస్. ఇన్ ఆబ్సెంటియా, ఇక్కడ ఆబ్సెంట్ ఉంది, ఆబ్సెన్స్ ఆఫ్ అనే పదం ఉంది. డీటోర్ అంటే షార్ట్ కట్. ఏ లాంగర్ రూట్ we take to avoid a danger. డీటోర్ అంటే షార్ట్కి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్
నెక్స్ట్ వెర్బాటిజం, వెర్బల్ స్పోకెన్, వెర్బాటిజంలో స్పోకెన్ ఉంటుంది. సో రిటర్న్ ఆర్ స్పోకెన్. స్టాటస్ క్యూ, సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ నౌ, స్టాటస్ అంటే ఏంది, సిచ్యువేషన్ నౌ. హడ్ హాక్ నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్లో హడ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకొని. బోనాఫైడ్ జెన్యూన్ ఆర్ రియల్ ఆర్ లీగల్. బోనాఫైడ్ అనే పదాన్ని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగి ఉన్నాడు, దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టు. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్. మ్యాగ్నమ్ ఓపాస్లో మ్యాగ్నమ్ ఓపాస్ అనేది గ్రేట్. ఇక్కడ మ్యాగ్నమ్ మీన్స్ వెరీ గ్రేట్ ఇన్ సైజ్, సో గ్రేట్ వర్క్. సైన్ డై ఇండెఫినెట్లీ, సైన్ ఐఎన్ ఉంది, ఇన్ డైలో ఐఎన్ ఉంది, సో సైన్ డై ఇండెఫినెట్లీ. దీస్ ఆర్ ద vocabularies that are being asked repeatedly in TET examination point of view. Whether TET it is a TET or DSC, in any competitive exam these words are repeatedly used, therefore you have to by heart all those words. Kabaddi dear students, dear aspirants, I request all of you to subscribe my channel and share to others so that it will be helpful for all, each and everyone. Thank you very much. Okay, we do hope that it is very useful for all the aspirants who are longing to write DSC or TET. Thank you very much for watching my video.